శివుణ్ణి పూజించే కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? శివాయ విష్ణు రూపాయ అంటారు. ఈ మాసాన్ని హరిహరుల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వచ్చే చతుర్థి తిథిని వైకుంఠ తిథి అని కూడా అంటారు. ఆ రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచి కాశీ విశ్వేశ్వరుని అర్చించాడని పురాణ కథల్లో చెప్తారు. అలాగే విష్ణుమూర్తి రామావతారంలో ఉన్నప్పుడు ఆ సర్వేశ్వరుడు హనుమంతుని రూపం దాల్చి రావణ సంహారంలో ఆయనకు సహకరించారనే ఒక ప్రతీతి కూడా ఉంది. అదే రోజున హరిహరులిద్దరూ కలిసి జలంధరుని సంహరించిన రోజు. కాబట్టి శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే భేదం లేకుండా మనం ఇద్దరిని సమానంగా పూజించడం జరుగుతుంది ఈ మాసంలో. ఈ మాసానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ మాసంలో హరిహర పుత్రుడైన అయ్యప్పను కూడా పూజిస్తాము. చాలామంది భక్తులు అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసీమాతను కూడా పూజించుకోవడం జరుగుతుంది. ఇది మన హైందవత్వంలో ఉన్న గొప్పతనం. హరే కృష్ణ.